A at the rate of B means A is the father of B. A is the father of B. A is the father of B. అలాగే A ash B means A is sister of B. ash అంటే సిస్టర్, ఇక్కడ రాసుకుందాం. ఎట్ ద రేట్ అంటే ఫాదర్, ash అంటే ఏంటి సిస్టర్, స్ట్రైటే ఉంది. పర్సంటేజ్ అంటే ఏంటి, A is wife of B, వైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత $B అది $B. $B అంటే దిస్ ఇస్ డాలర్. $B మీన్స్ A is son of B. A is son, డాలర్ అంటే సన్. తర్వాత స్టార్ అంటే డాటర్. దెన్ హౌ ఈస్ T రిలేటెడ్ టు R ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ P? ఇందులో ఈ ఎక్స్ప్రెషన్లో P ఏం కావాలి? ఎట్ ద రేట్ అంటే P అనే వ్యక్తి R యొక్క తండ్రి. P అనే వ్యక్తి R యొక్క తండ్రి. ఎవరు? P అట R యొక్క తండ్రి. P, he is the father. వెరీ నైస్. కలర్ మారుద్దాం దీన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్ అంటే R ఈజ్ ద వైఫ్ ఆఫ్ Q. ఈవిడ వైఫ్. ఇక్కడ Q ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ Q డాలర్. డాలర్ అంటే ఏంటి, సన్. Q ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. కుమారుడు అన్నాడు, భార్యాభర్తలు కారు వాళ్ళు. డెఫినెట్గా కారు. సరేనా? వీళ్ళిద్దరు భార్యాభర్తలు. P యొక్క కూతురు S యొక్క కుమారుడికి పెళ్లి చేశాం కాబట్టి వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఆ తర్వాత $S పర్సంటేజ్ T. పర్సంటేజ్ అంటే మళ్ళీ వైఫ్. ఓకే, S ఈజ్ ద వైఫ్ ఆఫ్ T. షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ T. ఈవిడ వైఫ్ ఆఫ్ T. క్వశ్చన్ ఏమడిగాడు? T, how is T related to R? R యొక్క భర్త గారి తండ్రి, ఫాదర్ ఇన్ లా అంటాం. మామగారు, ఫాదర్ ఇన్ లా. ఆన్సర్ ఇస్ ద B బిట్. ఓకేనా?